జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సభాధ్యక్షునిగా నేను స్థానిక ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మీద రివ్యూ చేయడం జరిగింది. ఇందులో పాల్గొంటున్న మా గౌరవ శాసనసభ్యులకు అలాగే మా విప్ అసెంబ్లీ విప్ బి లైలయ్య గారికి మా శాసనసభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు మా మేయర్ గారు ఈరోజు బుర్రి చైతన్య గారు అలాగే 17 మంది మున్సిపల్ చైర్మన్లు మొదటిసారి వాళ్ళు ఎన్నికైన తర్వాత ఒక హాలని దాని మీద ప్రణాళికతో ముందుకు పోతూ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నెంబర్ 1 స్థాయిలో ఉంచే విధంగా చేయడానికి మా ఆఫీసర్లందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. మేము కలెక్టర్ గారు కూడా కోరుతున్నాం, మీరు ఈ కార్యక్రమంతో 99 రోజులే కాదు తర్వాత కూడా నెలకు 15 రోజులు గ్రామాలలో ఏదో గ్రామం పర్యటించాలని మేము కూడా మా ఎమ్మెల్యే కోరిక మేరకు వాళ్ళు ఒక గ్రామంలో మేము ఒక గ్రామంలో పర్యటిస్తూ మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలు లేక సర్పంచులు లేక దాదాపు 2 సంవత్సరాలు అయింది. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అందుకే ముందు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆఫీసులో ఫైళ్ళ క్లియరెన్స్, ఆ తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలు, ఆ తర్వాత యాక్సిడెంట్కి సంబంధించిన హైవే మీద యాక్సిడెంట్ కానీ దాని మీద సమస్యలు, పిల్లల పోషణ బాలికలకు సంబంధించిన ఇష్యూస్ కానీ అంగన్వాడీల సమస్యలు కానీ ఇవన్నిటి కూడా బడ్జెట్ కూడా కేటాయించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్తో ఇవాళ మౌలికమైన చిన్న చిన్న సమస్యలు తెలియని సమస్యలు మన దృష్టికి రాని ఇవాళ మనం 2వ తారీఖు రోజు పెట్టుకున్నాం. ఏప్రిల్ 2కు మొదటి గ్రామ సభ, ఆ తర్వాత 12వ తారీఖు మండల సభ, ఆ తర్వాత 22కు కాన్ఫరెన్స్ లెవెల్లో, ఆ తర్వాత జూన్ 12 రోజు రాష్ట్ర స్థాయిని రాష్ట్ర స్థాయిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కూడా చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ప్రాజెక్టు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు మేము చేసే అన్నీ మీకు తెలుసు. ఉచిత బస్సు మొదలు పెట్టుకొని ఇవాళ 1000 కోట్లు 11,000 కోట్లు ఉచిత బస్సు ఖర్చు పెట్టాం. 5,000 కోట్ల చిల్లర ఇవాళ 200 యూనిట్లు పేదవానికి నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు మిగులుతుంది. ప్రతిపక్షాలు ఏది పడుతుంది మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడైనా పేదవానికి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి, నెలకు 700-1000 రూపాయలు మిగిలితే ఆలోచన వచ్చిందా? వాళ్ళకి అసలు 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డే ప్రింటింగ్ చేయలేదు. మీ అలా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఆ నిరంతర ప్రక్రియ చేసుకుంటూ ఒక 3,12,00,000 మందికి సన్న బియ్యం, అంటే నేను లక్ష్మణ్ కుమార్ గారు మా ముఖ్యమంత్రి గారు మంత్రులు తినే బియ్యంతోనే ఇవాళ పేదవాడు 2 పూటలు అన్నం తింటుందంటే ఎప్పుడైనా ఆలోచన చేసిందా అని అడుగుతున్నాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని మేము రాజకీయాలకు అతీతంగా గెలిచిన సర్పంచుల్ని, వార్డు మెంబర్ని, మున్సిపల్ చైర్మన్ని, మేయర్ అందరూ పార్టిసిపేట్ చేసి ఆ గ్రామాల అభివృద్ధితో పాటు చిన్న చిన్న సమస్యల నుంచి మొదలుపెట్టుకొని ప్రతి సమస్య వరకు ఈ 99 రోజుల ప్రణాళికలో తీసుకొని దానికి సంబంధించి ఒక్కొక్కటి అమలు పరుస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్గా చేయడానికి ఒకవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టేది లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే 1,75,000 ఇస్తారు. ఇలా 5 లక్షలు అకౌంట్లో పడుతున్నాయి, ఎవరి దగ్గర పోయే అవసరం లేదు. ఇది దేశంలో రికార్డు. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇయ్యేది ఇల్లుకు, అంటే మామూలు విషయం కాదు. ఇది 50 రూపాయల కిలో బియ్యం ఏ రాష్ట్రంలో ఇస్తుందా? అందుకనే ప్రతిపక్షాలు అంటున్నారు, మీరు విమర్శించకండి, మేము చేసే మంచి కార్యక్రమం హర్షించండి, కావాలంటే సలహాలు ఇవ్వండి. ఇచ్చిన వారందరికీ కూడా ఈ 99 రోజుల ప్లానింగ్ని సక్సెస్ చేస్తూ నల్గొండ జిల్లా ఈరోజు మన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో దాదాపు ఒక్క మున్సిపల్ చైర్మన్ తప్ప అన్నీ గెలిచినాం. మళ్ళీ మీకు ఒకటే చెప్తున్నాం, ప్రజల కోసం మళ్ళీ అంకితమై ఈ ఎండాకాలంలో కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీ అందరికీ అందుబాటులో ఉండి మా ఆఫీసర్లు, మా మున్సిపల్ చైర్మన్లు, మా సర్పంచులు మీకు అండగా ఉంటామని, ఏ సమస్య ఉన్నా గ్రామ సభలో చెప్పండి, ఒకటేసారి కాకుండా దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని మరొకసారి మా లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు వారు ఇక్కడ ఇచ్చేసి యాక్చువల్గా నిన్న అనుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొద్దిగా ఆయన కొంచెం ఆరోగ్యం కొంచెం ఫీవర్తో రాలేకపోయిండు. రాకుండా వారు ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తూనే ఉన్నాడు.
వారు ప్రాజెక్టుల విషయంలో ఎస్ఎల్బిసి సొరంగం వాళ్ళు అనుకున్నారు ఇది ఆగిపోయిందని చెప్పి సంతోషపడితే 8 మంది చనిపోయి మేము బాధపడ్డా సరే ఇవాళ మళ్ళా 35 మీటర్ల వర్క్ నడుస్తున్నది. రోజు 14 మీటర్లు తీస్తాడు ప్లాన్ చేసినాం. 2028లో సొరంగం పూర్తయితే అది ప్రపంచ రికార్డు. అది నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను పట్టుబట్టి రాజశేఖర రెడ్డితో శాంక్షన్ చేపిస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు అన్నా నీ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేసుకో అని చెప్పి ఆ ప్రాజెక్టు కోసం ఇవాళ పనులు చురుగ్గా నడుస్తున్నాయి. రోజు 14 మీటర్లు పనిచేస్తున్నాం. దాన్ని వేగవంతం చేస్తాం. డిండి ప్రాజెక్టు కానీ, గంధమల్ల కానీ, బస్వాపూర్ కానీ, బ్రాహ్మణవిల్లంలు కానీ అన్ని మున్సిపాలిటీ సంబంధించి అవసరం ఉంటే కేంద్రంకి వెళ్ళిన నిధులు తీసుకొస్తాం, రాష్ట్రంకి వెళ్ళి నిధులు తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గర 2 సీనియర్ మినిస్టర్లు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సహకారంతో మేము ముగ్గురం కలిసి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా 10 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకుంటే గౌరవ మంత్రి వర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, గౌరవ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పెద్దల శాసన మండలి చైర్మన్ గారు గుప్తా సుఖేందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్స్, గ్రామస్థాయి సర్పంచులు, అదేవిధంగా వార్డు సభ్యులు, మన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ గారు మరి ఈరోజు సమన్వయం చేసుకొని మరి పెద్ద ఎత్తున రాష్ట్ర 3వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 99 రోజుల కార్యక్రమాన్ని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మరి అమలు చేసే విధంగా ఈరోజు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈరోజు అధికారులతోని మరి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేయడానికి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి, నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందజేసే విషయంలో అధికారులను సమన్వయం చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక 2006వ తారీఖు నుంచి ఏదైతే 15వ తారీఖు వరకు క్లీన్ అండ్ గ్రీన్ ఫైల్స్, పెండింగ్ ఫైల్స్ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి శాఖలకు సంబంధించి క్లియర్ చేసే విషయంలో కానీ అనేక అంశాల లోపల ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఆ జిల్లా కలెక్టర్లతోని, డిస్ట్రిక్ట్ అధికారులతోని, మండల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజాప్రతినిధులకు కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు పెద్దలు మంత్రివర్యులు చెప్పినారు. ఏదైతే మండల స్థాయి మీటింగ్ కానీ, నియోజకవర్గ స్థాయి మీటింగ్ కానీ, జిల్లా స్థాయి మీటింగ్ కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి జూన్ 2వ తారీఖు యొక్క గొప్ప మీటింగు మన ప్రజలకు ఏదైతే మనం సంక్షేమ కార్యక్రమం అందించే విషయంలో మన ప్రజలతోని ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అమలు చేసే భాగంగా ఈరోజు మన అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల ఈరోజు పేదలకు సంబంధించిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగతా రోజుల్లో కూడా ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో ఆ 3 సంవత్సరాల లోపల కూడా ఆ 2 గ్యారెంటీగా అమలు చేసే పరిస్థితుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులకు మరొకసారి మనవి చేసుకుంటున్న ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ సహకారం మాకు ఉండాలి, మీ అభిప్రాయం, మీ సూచన మాకు ఉండాలి. ఇక్కడ సీనియర్ మంత్రులుగా ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మున్సిపల్ మేయర్గా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా, ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్గా, అదేవిధంగా సర్పంచులు, వార్డు మెంబర్ అందరూ సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు కూడా అకౌంటబిలిటీగా ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడారిగా ఉన్నటువంటి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సంబంధించి ఏలూరు నుంచి ఢిల్లీ ప్రాజెక్టు తీసుకురావాలనేటువంటి ఈ లిఫ్ట్ స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా వాసి అయినప్పటికీ అక్కడ అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టు 1800 కోట్లతో మాకు మంజూరు ఇచ్చినారు. అందుకు మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు, వీరు ముగ్గురు యొక్క సహకారం తీసుకొని నేను, రాజగోపాల్ రెడ్డి గారు పదే ఆ ప్రాజెక్టు సాధించే అనేకమైనటువంటి కష్టాలు పడి దాన్ని తీసుకొచ్చారు. అందుకు ప్రభుత్వానికి మీ అందరికీ ధన్యవాదాలు. కానీ ఏదైతే మనకు 436
లెవెల్ నుంచి పాలమూరు రంగారెడ్డికి వాళ్ళకి 1.5 టీఎంసీ మనకు 1/2 టీఎంసీ రావాల్సినటువంటి ఈ ప్రాజెక్టులో ఇవాళ 444 లెవెల్ గిట్ట తీసుకుంటే కేవలం 600 క్యూసెక్ నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు మనం ఇంత కష్టపడి తెచ్చుకుంది కూడా వృధా అవుతుందని చెప్పేసి ఇవాళ జిల్లా ప్రజలు కానీ మా ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆందోళన చెప్తున్నారు. ఇప్పటికే నేను ఉదయం వచ్చినప్పుడే మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి మా మంత్రి గారి ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి వాళ్ళు కానీ తప్పకుండా దాన్ని 436 లెవెల్ తీసుకోకపోతే ఆ ప్రాజెక్టు వల్ల మనకు తీరని అన్యాయం జరగబోతుంది. కాబట్టి దయచేసి దీనిలో ఒక పెద్ద రాజకీయం ఏంటంటే ఇలా ప్రభుత్వం నుంచి పెద్దలు కానీ మంత్రులు కానీ చేయలేదు. కేవలం రిటైర్ అయిపోతున్న ఒక ఈఎన్సీ ఆ ఈఎన్సీ తప్పుతో పట్టించినటువంటి సిసిడి తప్పుడు డిజైన్ పెట్టి ఇవాళ నల్లగొండ ప్రజల్ని అన్యాయం చేసేటువంటి ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారితో మాట్లాడినాం. మాకు ఆయన సమావేశించినాడు. తప్పకుండా దాన్ని మళ్ళీ 436 నుంచి లెవెల్ తీసుకుంటేనే ఆ ప్రాజెక్టుకి మనం పూర్తి స్థాయిలో దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు రావాల్సిన 3,50,000 ఎకరాల సాగు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రి గారు మనం అందరం కూడా కలిసికట్టుగా విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఆనాడు ఇచ్చినప్పుడు డిజైన్ చేసినప్పుడే 436 డిజైన్ చేసిందా. కానీ ఇవాళ కావాలని దాన్ని తప్పుదో పట్టించి ప్రాజెక్టు మరి అన్యాయం చేసేటువంటి ఆలోచన చేస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సిసిడిఓ ద్వారా మాత్రమే ఆ ఈఎన్సీ గారు తెలియదు పాపం పోయిన రిటైర్ అయిపోయినా పోతు రిటైర్ అయిపోతే ఆర్డర్ ఇచ్చిపోయినా ఆ సిసిడిఓ అక్కడ ఉండి దాన్ని అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసి ఆ జియో ఇచ్చినారు. కాబట్టి ఆ జియోకు మళ్ళీ మాడిఫికేషన్ చేసి మరి గౌరవ మంత్రి గారితో ఉత్తమ్ కుమార్ గారితో మీరు నేను అందరం కూడా కలిసిపోయి మాట్లాడి ఆ ప్రాజెక్టు తప్పకుండా 436 తీసుకొని వస్తాం. దానికోసం ఎంత పోరాటకైనా సిద్ధం. మా సత్యమన్న చెప్పుడు ఆ ప్రాజెక్టు సాధించడానికి ఎంత కష్టపడ్డామో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను తప్పకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు మరింత పెద్ద సానుకూలతలు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని తప్పకుండా అదే లెవెల్కు సాధించిన ప్రయత్నంలో మా జిల్లా ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మంత్రి గారిని దీన్ని ఎక్కువగా చొరవ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారు వారిద్దరు కూడా మరి జియోని మరి రద్దు చేయాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.